అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనము 10th క్లాస్ మారిన టెక్స్ట్ బుక్ లెసన్ ఒకటి చెప్పుకుందాం. చాలా రోజులు అయింది కదా, స్కూల్స్ ఓపెన్ అయ్యాయి, స్కూల్కి వెళ్తూ ఉన్నాం. అందువల్ల ఒక లెసన్ చెప్పుకోవాలని చాలా రోజుల తర్వాత ప్లాన్ చేశాను. అందుకని ఈరోజు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ వీడియో చేస్తున్నాను. 10th క్లాస్లో ఫస్ట్ లెసను ప్రత్యక్ష దైవాలు. ప్రత్యక్ష దైవాలు అంటే ఎవరంటే తల్లిదండ్రులు. ప్రత్యక్ష దైవాలు అంటే మనకి మన ఎదురుగా కనిపించేటటువంటి, ప్రత్యక్షంగా కనిపించేటటువంటి దైవాలు. దైవాలు అంటే దేవుళ్ళు కదా. అటువంటి వారు, అటువంటి తల్లిదండ్రులు మనకి దైవాలని తెలియచెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ప్రత్యక్ష దైవాలు రాసిన వారు ఎర్రన్న గారు. ఎర్రన 14వ శతాబ్దానికి చెందినవారు. ఎర్రన తల్లిదండ్రులు పోతమ్మ సూరన. ఈయన పాకనాడు సీమ అని పిలువబడేటటువంటి ప్రకాశం జిల్లా కందుకూరులో జన్మించారు. ఈయన అద్దంకిని ఆస్థానంగా చేసుకుని పరిపాలించినటువంటి ప్రోలయ వేమారెడ్డి యొక్క ఆస్థాన కవి ఈయన. అలాగే ఈయన రచించినటువంటి రచనలు రామాయణం, హరివంశం, అలాగే మహాభారతం, అరణ్య పర్వం శేషభాగాన్ని అంటే నన్నయ్య రాసినటువంటి అరణ్య పర్వము సగభాగాన్ని రచించి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మిగతా అరణ్య పర్వశేషాన్ని రచించినటువంటి ఎర్రన మహాభారతం నుండి తీసుకోబడినటువంటి ఈ యొక్క పాఠ్యాంశం మనది. అందులో నరసింహ పురాణం అనేది కూడా మరొక రచన ఎర్రన్న గారు చేశారు. బిరుదులు ఆయన్ని శంభుదాసుడు, అంటే ఈయన శివభక్తుడు కాబట్టి ఆయన శంభుదాసుడు అయ్యాడు. అలాగే ప్రబంధ పరమేశ్వరుడు, ప్రబంధాలను ఈయన మొట్టమొదటిగా ప్రబంధాలు రచించినటువంటి కవి కాబట్టి ఈయన ప్రబంధ పరమేశ్వరుడు అని కూడా అంటారు. ప్రబంధము అంటే మహాభారతంలో కానీ రామాయణంలో కానీ ఒక వాక్యాన్ని తీసుకొని, అంటే ఒక అంశాన్ని తీసుకొని దాని చుట్టూ కదలడమే ప్రబంధాలు. ఓకే, అందుకే ఆయన్ని ప్రబంధాలు సృష్టించినటువంటి పరమేశ్వరుడు అనే బిరుదు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఈయన శైలి ఎలా ఉంటుందంటే సూక్తి వైచిత్రిగా పేరెన్నికైనటువంటి శైలి ఈయనది. మహాభారతాన్ని ఆంధ్రీకరించినటువంటి కవిత్రయంలో 3వ వారు ఎర్రన గారు. ఓకే, ఈ ఎర్రన రచించినటువంటి ఈ ప్రత్యక్ష దైవాలు పాఠ్యాంశాన్ని మనము చూద్దాం. ఓకే, ఈ పాఠ్యాంశము కౌశికుడు తన తల్లిదండ్రులను ఎలా చూడడానికి అతను వారిని విస్మరించాడు. ఆ తల్లిదండ్రులను విస్మరించిన తర్వాత అతను చేసినటువంటి పనులు ఏదైనా, తను సాధించిన జ్ఞానం కానీ ఏదైనా సరే గొప్పది కాదు అని చెప్పి కౌశికునికి ధర్మవ్యాధుడు అనేటటువంటి ఉత్తమ గృహస్థుడు చెప్పినటువంటి నీతి మన ప్రత్యక్ష దైవాలు. ఓకే, ఈ కథను ఎవరు చెప్తారంటే గృహస్థాశ్రమం చేసినటువంటి కౌశికుడు యొక్క కథను ధర్మరాజుకి మార్కండేయ పురాణంలో మార్కండేయ మహర్షి చెప్పడం జరుగుతుంది. ఓకే, అంటే ధర్మరాజు తన తల్లి కుంతీదేవి, కుంతిభోజుని కుమార్తె, పెంపుడు కుమార్తె, అభిమాన పుత్రిక కుంతీదేవి. ఓకే, ఆమె దూర్వాస మహర్షి యొక్క వరం వల్ల తాను కోరుకున్నది ఏదైనా సరే వెంటనే తనకి లభిస్తుంది. ఓకే, ఆ ముని ఇచ్చినటువంటి ఆ వరాన్ని ఈమె సూర్యుని ఎదురుగా వెళ్ళి నీలాంటి పుత్రుడు నాకు కలుగుగా కానీ ఆ వరాన్ని కోరుకుంటుంది. అప్పుడు కర్ణుడు పుట్టడం జరుగుతుంది. అప్పటికే ఆమెకి ఇంకా పెళ్ళి అవ్వలేదు కాబట్టి భయపడి ఆ బిడ్డను అక్కడే ఒక పెట్టెలో ఉంచి ఆ సముద్రంలో వదిలేయడం జరుగుతుంది. ఓకే, ఇది ధర్మరాజుకి ఎప్పుడు తెలుస్తుందంటే మహాభారత యుద్ధం అంతా ముగిసిపోయిన తర్వాత కర్ణుడు ఎవరు, తన తల్లి కుంతి చేసినటువంటి ఆ పరిస్థితి ఏంటి అనేది
ధర్మరాజుకి బాధ అనిపిస్తుంది. అప్పుడే ఆనాటి నుండి ధర్మరాజు ఏం చెప్తాడంటే, స్త్రీ నోటి వెంట ఎప్పుడు కూడా మాట దాగకూడదు. అందుకే సామెత ఉంది చూడండి, ఆడవాళ్ళ నోట్లో ఏ రహస్యమైనా దాగదు అంటారు. ఓకే, ఆ రోజు ధర్మరాజు స్త్రీలను ఇలా ఇలాంటి ఏవి విషయాలు దాగకుండా ఉండాలని చెప్పి అలా శపించడం జరుగుతుంది ఆ మహాభారతంలో. ఓకే, సరే, మన కౌశికుడు ఇలా గృహస్థాశ్రమానికి రావడం జరుగుతుంది. వేదకాలంలో 4 ఆశ్రమాలు ఉండేవి. ఒకటి బ్రహ్మచర్యం, 2 ఒకటి బ్రహ్మచర్యం, 2 గృహస్థాశ్రమం, 3 వానప్రస్థాశ్రమం, 4వది సన్యాసాశ్రమం. అంటే బ్రహ్మచర్యం అంటే పుట్టినటువంటి బిడ్డ ఎన్ని సంవత్సరాలకి చదువుకోవాల్సిన వయసు వస్తుందో అన్ని సంవత్సరాలకి గురువుల ఆశ్రమానికి వెళ్ళిపోవాలి. అంటే 0 నుండి పుట్టిన అప్పటి నుండి 25 సంవత్సరాల వరకు గురువుల ఆశ్రమంలో మేము ఉండాలి. ఆ రోజుల్లో గురువుల దగ్గరికి మనం చదువుకోవడానికి వెళ్ళాలి. ఓకే, ఈరోజు గురువులు చదువు చెప్తాం రా నాయన అని బతులాడినా వినేటటువంటి విద్యార్థులు తక్కువైపోయినారు ఈ రోజుల్లో. సరే, అది బ్రహ్మచర్యం వేదకాలంలో. తర్వాత 25 నుండి 50 వరకు, అంటే 25 సంవత్సరాలకి ఆ బిడ్డ జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత 25 నుండి 50 సంవత్సరాల వరకు ఉత్తమ గృహస్థుడుగా, అంటే తన భార్యను, బిడ్డలను, తన తల్లిదండ్రులను మాత్రమే జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ఆ బాధ్యతను ధరిస్తాడు గృహస్థుడు. అతడే ఉత్తమ గృహస్థుడు అవుతాడు. ఆ తర్వాత వానప్రస్థాశ్రమం. సరే, 50 ఇయర్స్ వరకు, అంటే 50 సంవత్సరాల వరకు ఆ ఉత్తమ గృహస్థుడు తాను ఈ లోకంలో అనుభవించేటటువంటి ఈ అనుభవాలన్నీ, ఈ తను తీసుకోవాల్సిన ఫుడ్ అయితే అన్నీ కూడా, అన్ని సుఖాలను అనుభవించిన తర్వాత వానప్రస్థానికంటే వనానికి వెళ్ళిపోవడం. వనం అంటే అడవికి వెళ్ళిపోయి అక్కడ ఆకులు అలములతో తన శరీరాన్ని 75 సంవత్సరాల వరకు శుష్కింపజేయాలి. ఓకే, ఇలా చేసిన తర్వాత 75 సంవత్సరాల నుంచి ఇక తాను హిమాలయాలకు, తాను కోరుకున్నటువంటి ప్రదేశాలకు వెళ్ళి 100 సంవత్సరాల వరకు, అంటే తనని ఇక తాను తన యొక్క శరీరము తనను వదిలి వెళ్ళిపోయే వరకు, అంటే తన ఆత్మ తనను వదిలి శరీరాన్ని వదిలి వెళ్ళిపోయే వరకు అతను ఎక్కడైనా తనకి ఇష్టం వచ్చిన చోట ఉండొచ్చు. అదే సన్యాసాశ్రమం. అయితే కౌశికుడు గృహస్థాశ్రమంకు వచ్చాడు. గురువుల ఆశ్రమం నుండి ఉత్తమ గృహస్థుడిగా ఉండాల్సినటువంటి కౌశికుడు తాను ఇంకా జ్ఞానాన్ని సంపాదించాలా, తను ఇంకా ఉత్తమ స్థితులను పొందాలని ఇక ఒక మర్రి వృక్షం కింద కూర్చొని తను తపస్సు చేస్తూ ఉంటాడు, ఇంకా జ్ఞానార్జన కోసం. సరే, ఆ చెట్టు పైన ఒక కాకి రెట్ట వేస్తుంది కౌశికునిపై. దాని వైపు అలాగే కోపంగా చూస్తాడు. కాకి మాడి మశానం అయిపోతుంది. ఓకే, సరే, మధ్యాహ్నం అయిపోయింది. కౌశికుడికి ఆకలేసింది పాపం. ఆ ఎదురుగా ఒక ఇల్లాలి గృహం ఉంది. అక్కడికి పోయి భిక్షాటన చేయడానికి వెళ్ళాడు. అక్కడ భవతి భిక్షాందేహి అని అడిగాడు మధ్యాహ్న కాలంలో. ఆ యొక్క ఇల్లాలు ఏం చేస్తుందంటే, తన పతి సేవలో మునిగిపోయిన ఇల్లాలు కౌశికుని దగ్గరికి తొందరగా వచ్చి తనకు భిక్ష వేయలేదు. అప్పుడు కౌశికుడు ఆవిడ రాకను చూసి ఆవిడ వైపు అలా చూస్తూ ఉండగా ఆ ఇల్లాలంటుంది, నేనేమైనా కాకిని అనుకున్నావా? నీవు చూపుతోటే నేను అలా మాడిపోవడానికి? జ్ఞానము సంపాదించుకుంటే కాదు, ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నీవు ఉత్తమ గృహస్థుడైనటువంటి ధర్మవేదన దగ్గరికి వెళ్ళు, నేను పంపగా వచ్చానని చెప్పు. నీవింకా జ్ఞానాన్ని నువ్వు అతన్ని చూసి నేర్చుకుంటావు, అక్కడ సంపాదించుకుంటావు. నీవైతే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా అని చెప్తుంది. సరే, ఆ ఇల్లాలు తాను ఆ పక్షి వైపు చూడడం, కాకి వైపు చూడడం, కాకి మాడిపోవడం, ఇదంతా ఈవిడికి ఎలా తెలుస్తుంది అని చెప్పి సందేహించినటువంటి కౌశికుడు ధర్మవేదిని వెతుక్కుంటూ వెళ్తాడు. కౌశికుని చూసిన ధర్మవేదుడు
పతివ్రత పంపగా వచ్చావు కదా నువ్వు అని అడుగుతాడు. ఓకే, సరే, నేను చేసేటటువంటి ఆ పనులేంటో నీకు చూపిస్తాను రా అని చెప్పి ఒక అతను తన వెంట తోడుకొని తీసుకెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తాడంటే ఇక్కడ ఒక వచనం చదువుతాను వినండి. అభ్యంతర గృహంబనకు రంబని అతడిని దోడ్కొని చని మనోహరంబై శతశాలంబై వివిధ సౌరవ సంవాసితంబైన హర్మయం నందు మహితాసునులైన వారింతన జననీ జనకుల అభిమతాహార పరితోషితుల పరమాంబరాభరణ గంధ మూల్యాలంకృతుల నతనికిం జూపి తానును ప్రణామంబు చేసి వారలం కుశలంబడిగిన నా ఇరువురం పుత్రులకిట్లనిది. ఓకే, అభ్యంతర గృహంబునకు అంటే వారిద్దరికి మాత్రమే ఏర్పాటు చేసినటువంటి ఒక గృహానికి ఆ కౌశికుడిని తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ గృహంలో తన తల్లిదండ్రులు వారికి కావలసిన భోజనంతో, వారికి కావలసిన వస్త్రాలతో, వారికి కావలసిన అలంకరణలతో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. అక్కడ వెళ్ళిన ధర్మవ్యాధుడు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకుంటాడు. ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నాయా, నేను తీర్చలేనివి మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా, మీకు ఏమైనా కావాలా అని చెప్పి అడగడం జరుగుతుంది. ఇదంతా అతని వెంట ఉన్నటువంటి ధర్మవేదని వెంట ఉన్నటువంటి కౌశికుడు అక్కడ గమనిస్తూనే ఉంటాడు. ఓకే అండి, ఈరోజు మనం ఎంతవరకు ధర్మవ్యాధుడు కౌశికుని తీసుకొని తన తల్లిదండ్రుల దగ్గర తీసుకుపోవడం, వారి యొక్క స్థితిగతులను చూడడం, అవంతా నిశ్చితంగా పరిశీలించడం ఇంతవరకు మనం చూసాం. మిగతా క్లాసులో మనము కౌశికుడు ధర్మవ్యాధుని తల్లిదండ్రుల ఏం చెప్తారో తన కుమారుని గురించి అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే అండి, నా విజయ తెలుగు ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. పిల్లలు బాగా 10th క్లాస్ పిల్లలు, మీకు ముఖ్యమైన పాఠం ఇది. 10th క్లాస్ పిల్లలే కాదు, ఎవరైనా చూడొచ్చు. ఇది మహాభారతం నుండి తీసుకోబడినటువంటి కథ ఇది. ఓకే అండి, నా విజయ తెలుగు ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.